హాయ్ అండి. ఎంతో ఈజీగా హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దామండి ఈ వీడియోలో. 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి క్లాత్ని. ఆ తర్వాత 1/2 ఇంచ్ మందంతో స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోండి. ఆ తర్వాత మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ అయితే పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ అయితే గీయాలి. వీళ్ళకి నేను చంక డౌన్ 3 ఇంచులు పెడుతున్నానండి. ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ 7 మీద 7 గీతలు వచ్చిందనమాట. అందుకని వీళ్ళకి 3 ఇంచులు అయితే పెడుతున్నాను చంక డౌను. 7వ నెంబర్ వస్తే 3 ఇంచులు పెట్టుకోవాలి చంక డౌను. ఆ 3 ఇంచులు గీసిన లైన్ మీద మనకి 7 మీద 7 గీతలు ఎక్కడ వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకొని కింద హ్యాండ్ లూజ్ పెట్టేసుకొని ఆ రెండింటి కలుపుతూ స్ట్రైట్ లైను, ఖర్చుకి 2 ఇంచులు స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు మనమైతే ఎక్కడ మార్క్ చేసుకుని అక్కడ నుంచి ఫోల్డింగ్ వరకు పట్టుకొని దాన్ని మధ్యలో మడ్ చేసుకోండి టేప్ని. అక్కడ వరకు అయితే ఒక లైన్ అయితే గీసేసుకొని స్ట్రైట్ లైన్ గీయండి. ఇప్పుడు ఆ ఎల్ షేప్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడైతే 8 పాయింట్లు అయితే పెట్టేసుకొని అక్కడ నుంచి 1 ఇంచు వదిలేసి కరువు స్కేల్ పెట్టి ఇలాగైతే క్రాస్గా అయితే గీసేసుకోవాలి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగా. ఇప్పుడు అక్కడ ప్లస్ గుర్తు వచ్చిందాను కదా, అక్కడ మళ్ళీ 1/2 ఇంచు మందంతో కింద పెట్టేసుకొని మళ్ళీ కరువు స్కేల్ తోటి అదే విధంగా అయితే గీసేసుకోండి. ఇదేంటంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ లోతు తీస్తామన్నమాట. అంతే, సింపుల్ అన్నమాట. ఇలా కట్ చేస్తే అంటే హ్యాండ్కి ముడతలే రావండి. చూడండి ఇప్పుడైతే మనకి ఎక్కడ మార్క్ చేసుకుని అక్కడైతే ఒక టక్స్ పెట్టుకొని మిడిల్లో ఒక టక్స్ పెట్టుకొని దీన్ని ఓపెన్ చేసేసుకొని 2 సైడ్లు ఓపెన్ చేసి ఒక ఇలాగ లోతు అయితే తీసేసుకోండి. చూడండి మనం లోతు తీసినట్టు గుర్తుండాలని ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. చూడండి ఎలా పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో.